So hello guys, welcome to my YouTube channel Simantata. So ఇంతకు ముందు మనం టెనెట్ మూవీ గురించి మాట్లాడదాం. అదొక మూవీ అయిపోయింది. ఇంకా మిగిలినవి అంటే రెండు మూవీ మార్కెట్ మహాలక్ష్మి, ఇంకొకటి పారిజాతం పార్వతి. సో ఇప్పుడు పారిజాత పార్వతి గురించి మాట్లాడదాం భయ్యా. ఈ మూవీ డైరెక్టర్ ఇంతకుముందు ఏదైనా సినిమా తీసిన అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ అయాన్ అని ఉంది. ఆ సినిమా చూసాక నాకు చాలా బాగా అంటే ఓకే ఇట్స్ నాట్ గుడ్ కంటెంట్ కొత్తదైనా సినిమా ఫ్లాప్ ఇచ్చిన కంటెంట్ ఓకే గుడ్లా అనిపించింది. సో ఈ మూవీ గురించి మాట్లాడితే భయ్యా, ఈ మూవీ గురించి మాట్లాడితే రెండే ప్లేస్లు ఉంది భయ్యా. ఒకటి సునీల్ కామెడీ అయితే ఇంకొకటి హర్ష కామెడీ. వీళ్ళిద్దరు ఈ మూవీకి మెయిన్ పిల్లల్లాగా చేసినాడు. దాని తర్వాత ఫస్ట్ మూవీ చెప్తున్నా బాయ్ ఫ్రెండ్ అయర్స్, ఆ మూవీ ప్రొడ్యూసర్ మొన్న బ్లాక్ బస్టర్ ఇచ్చాడు చూసారా హనుమాన్ మూవీ. దాని తర్వాత ఈ మూవీ ప్రొడ్యూసర్ దీనికి ప్రొడ్యూస్ చేయలే, సో పక్కన పెట్టేసాం. సో డైరెక్టర్ గురించి మాట్లాడు. ఫస్ట్ మూవీ ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ అయ్యారని, దాని తర్వాత ఆ మూవీలో ఉన్న హీరోని మళ్ళీ ఈ మూవీకి చైతన్య పక్కన హీరోనిగా యాక్ట్ చేసింది. సో ఆ మూవీలో హీరోని ఓకే, ఆమె పర్ఫార్మెన్స్ ఎక్కడ లోటు లేదు, గుడ్. ఆమెకి ఈ మూవీతోని ఇంకా ఎన్నో మూవీస్ రావాలని కోరుకుంటున్నా భయ్య. ఆమె పేరు తెలియదు సరిగా, మాలవిక అంట ఆమె పేరు. సో ఇప్పుడు మనం పారిజాత పర్వం మూవీ కథకు వచ్చేసాం భయ్య. కథ వచ్చేసి నార్మల్ స్టోరీ భయ్య. ఇవాళ రేపు అందరు అంటే ఇది ఒక 2000 బ్యాచ్ వాళ్ళకి సరిగా తెలుస్తుంది ఏంటంటే మూవీ కోసం సర్చ్ చేసి ఒక యాక్టర్ కావాలనే అంబిషన్తో హైదరాబాద్కి వచ్చి సూరజ్ ప్రొడక్షన్ కానీ ఫిలిం నగర్ కానీ గీతావచ్చ అని ఉన్న బ్యానర్ గారికి వచ్చి అన్న ఒక ఛాన్స్ అన్న సినిమా కోసం ఒక ఛాన్స్ అన్న అని అటు చైతన్య, అటు హర్ష, అటు సునీల్ వీళ్ళు ముగ్గురు వస్తారు. సో సునీల్ కామెడీ అయితే చెప్పుకోవచ్చు పైగా ఒక 4 to 5 సీన్స్ ఉంటాయి. చాలా అంటే మర్యాద రామన్న రేంజ్లో కాకపోయినా ఓకే, ఒక పూలరంగ రేంజ్లో కామెడీ అయితే ఉంది సునీల్ కామెడీ. ఇంకొక హైలైట్ కామెడీ ఏంటంటే మన ఇది భయ్యా హర్ష కామెడీ టైమింగ్. అబ్బాబ్బా, ప్రతి సీన్ ప్రతి షాట్ ఆయన కామెడీతో కొట్టేశారు ఈ మూవీ. చెప్తున్నా భయ్యా, చైతన్యది అంతేలే కానీ హీరోని ఓకే 2-3 సీన్స్లో ఓకే, నాకంతా ఓకే కానీ ఇంకొకటి మర్చిపోయా భయ్యా, అటు సురేఖవాణి. మనం చాలా రోజులు అంటే ఇప్పుడు వచ్చే మూవీస్లో సురేఖవాణి ఉన్నారో లేదు వచ్చిన మూవీస్లో కనిపించలే కానీ ఈ మూవీలో అయితే సురేఖవాణి ఉంది భయ్యా. అంటే ఆమె రోల్ మరీ ఎక్కువ లేదు, జస్ట్ ఒక 2-3 సీన్స్ ఉంది. సో 2-3 సీన్స్ సో ఈ 2-3 సీన్లో మన సురేఖవాణి ఉంటుంది భయ్యా. సురేఖవాణి ఓకే ఇంతకుముందు ఏ మూవీస్లో ఇప్పుడు వచ్చే మూవీస్లో లేదు. సో సురేఖవాణి తర్వాత సరే కథ విషయం చెప్తా భయ్యా. తెలుగు ముగ్గురు యాక్టర్స్ కావాలనే డ్రీమ్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినా లేదా అనేది స్టోరీ. సో వీళ్ళ మధ్యలో ఏం చేస్తారంటే చైతన్య హర్ష ఆఫీస్ చుట్టూ తిరిగి కథ ఒప్పించి చేస్తారు. సో చైతన్య ఏంటంటే చైతన్య కథతోని అందరు ప్రొడ్యూసర్ ఓకే అంటారు కానీ హీరో హర్ష వద్దు అంటారు. హీరో హర్ష ఏంటంటే అరే నా ముఖంకి హీరో ఏంద్రా, నాకు నేనే నచ్చలే, వేరే చూసుకున్నామా. సో అట్లా అంటారు. సో అట్లా తర్వాత వాడు చైతన్య పట్టుబడతాడు, నువ్వే నా హీరో సినిమాకి, నువ్వే నా కథకి హీరో అని చెప్పి అట్లా. సునీల్ బి హీరోలకే వేసారు కానీ సునీల్ ఆయన కెరియర్ ఏంటంటే హీరో అంటే హీరో అయిదాం అనుకుంటా కానీ ఆయన దగ్గర పైసలు ఉన్నావు, ఛాన్సులు ఇయ్యారు. సో అట్లా ఒక బాల వెయిటర్లా అవుతారు. ఆ బార్ వెయిటర్ నుంచి ఓనర్ ఎట్లా అయినా అనే సునీల్ క్యారెక్టర్ ఉంటుంది అయ్యా. కొత్త ఏమనిపించలే కానీ ఆయన లుక్స్ కొద్దిగా చెప్పుకోవచ్చు, ఏదైనా కొత్త అనిపించినండి. ఇంకొకటి ఆయన కామెడీ టైమింగ్ భయ్యా. పూలరంగలు ఎట్లా చూసామో మర్యాదరామలో ఎట్లా చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ రేంజ్లో ఉంది. అంటే వింటేజ్ సునీల్ కామెడీ టైమింగ్ అంటగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పుకోవచ్చు. ఇంకొకటి మన శ్రద్ధాదాస్. నాకు ఎందుకో శ్రద్ధాదాస్ ఈ మూవీ చూస్తే మరీ పెట్టేసినాం, అంటే ఎక్కువగా పెట్టేసినామా అన్నట్టు ఉంది. ఎందుకంటే శ్రద్ధాదాస్ ఇంతకుముందు మన తెలుగు సినిమాలో ఏదైనా చేసినట్టే లాస్ట్ మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అదొకటే తప్ప దాని తర్వాత వచ్చిన మూవీస్లో ఏం లేదు శ్రద్ధాదాస్. సో ఈ మూవీలో ఎందుకో గాలిపేలి పెట్టినట్టు అనిపించింది. సో ఇది భయ్య కథ. సో లాస్ట్కి కిడ్నాప్ ఎట్లా అయ్యింది, అసలు కిడ్నాప్ ఎంత అమౌంట్ అడుగుతారు, అదే భయ్య స్టోరీ. మీకు స్టోరీ రొటీన్ అనిపించినా కానీ సునీల్ కామెడీ కానీ అశ్వ కామెడీ కానీ
పీక్స్ అంటే పిక్స్. ఈ మూవీ మన రేటింగ్ ఇచ్చేది భయ్యా 2 ఓన్లీ ఫర్ హర్ష అండ్ సునీల్. వీళ్ళిద్దరే కామెడీ ప్లస్ పాయింట్ భయ్యా. సో ఇది భయ్యా మన వారం వీకెండ్ రివ్యూ.